వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు 12వ తేదీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ద గేమ్ చేంజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, ఎన్నో త్యాగాలు, ఎన్నో అవమానాలు భరించి సమిష్టిగా ఓటు బ్యాంక్ అనేది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది చీలకూడదు. ఒక్క ఓటు చీలినా కూడా ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని చెప్పి ఎన్నో అవమానాలను భరించి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అలా రెండు చేతులతో కాపాడి ఒక మంచి పాలన ఇచ్చినటువంటి మా అధినేత 21కి 21, 2కి 2 ఎంపీలు సాధించినటువంటి ఈరోజు అధికార పార్టీ నేత అతనే, అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించేది కూడా పవన్ కళ్యాణ్ గారే. సో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారికి, మా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే భారతదేశంలో కూడా 3వసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించినటువంటి ఎన్డీఏ కూటమికి, అలాగే ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నటువంటి 3వసారి నిర్వహించబోతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేమిచ్చినటువంటి మాట ఆదోని నియోజకవర్గ ప్రజలకు నెరవేరుస్తాము. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఆదోనిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్ననే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నాయకుడు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కూటమిగా ఆదోని నియోజకవర్గ ప్రజలను సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు నడిపించేటువంటి బాధ్యత జనసేన పార్టీ కూడా ఉంది. కాబట్టి నేను నిన్ననే మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఢిల్లీలో ఉన్నారని తెలిసి ఆయనకు ఫోన్ కాల్లో మాట్లాడినాను. అలాగే ఇప్పుడు జస్ట్ మీ దగ్గరికి రాకముందు కూడా ఆదోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న గారితో కూడా మాట్లాడొచ్చాను. ఒక స్పష్టంగా, అంటే ఇది ఎట్లా ఉందంటే, ఒక అపోహలకు పోయి కొన్ని విషయాలు, అంటే కొన్ని సందేహాలకు దారి తీసినప్పుడు ఈ వ్యాఖ్యలు రామచంద్రప్పన్న గారు నిన్న మాట్లాడారు. సో రామచంద్రప్పన్న గారు కూడా కూటమిలో నాయకుడే కాబట్టి, సో మేము ఇప్పుడు ఆయన ఏదైతే అక్కడ సందేహాలు వ్యక్తం చేసినాడో వాటిని నివృత్తి చేసుకొని వచ్చాము ఇప్పుడు మీనాక్షి నాయుడు అన్న గారి దగ్గరికి వెళ్ళి. సో మీనాక్షి నాయుడు అన్న గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆనవాయితీగా అధికారం చేపట్టినటువంటి పార్టీలు, ఆ పార్టీకి కసిగా పనిచేసినటువంటి గ్రామ స్థాయి, వార్డు స్థాయి నాయకులు ప్రజల సంక్షేమంతో పాటు పార్టీలకు కార్యకర్తల సంక్షేమం కూడా ముఖ్యమే. కాబట్టి ప్రజలకు, పార్టీలకు వారధులుగా ఉండేది ఆ కార్యకర్తలు, ఆ నాయకులే. కాబట్టి వారు వచ్చి నా దగ్గర వెళ్ళిపుచ్చినప్పుడు నేను ఎవరికీ కూడా హామీ ఇవ్వలేదు. నేను ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి గారు, తెలుగుదేశం జనసేన పార్టీ ఈ రెండు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారికి అన్ని విషయాలు చెప్పిన తర్వాతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది పార్థసారథి గారు జడ్జి చేస్తారు. సో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది అపోహలకు పోయి ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందుకే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రామచంద్రప్పన్న గారితో కూడా నేను మాట్లాడతాను. సో ఇక్కడ ఏమంటే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం స్టార్ట్ అయిందంటే, ఏదో మనం ఏదో ఆదాయాల కోసం
అప్పుడే కూటమి పార్టీ నాయకులు అది చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఆ క్లారిటీ, ఎందుకంటే కూటమి పార్టీగా నా బాధ్యత కాబట్టి. ఇప్పుడే పార్సార్థ అన్న గారితో కూడా నేను నిన్న నైట్ మాట్లాడినా, ఇప్పుడు మీనాక్షి నాయుడు అన్న గారు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనతో పోయి మాట్లాడొచ్చిన. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, 3 పార్టీల కార్యకర్తల సంక్షేమమే ఎన్డీఏ కూటమి యొక్క ధ్యేయం. 3 పార్టీలు కలిసి ఆదోని నియోజకవర్గాన్ని పార్థసారథి గారి నాయకత్వంలో ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలకు ఏం సంక్షేమం అందించాలనేదే మా ధ్యేయం తప్పితే మాకు ఎటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన లేదు. పార్థసారథి గారు వచ్చిన తర్వాతే అన్ని నిర్ణయాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీనాక్షి నాయుడు గారు తెలియజేశారు. సో నేను కూడా ఈ మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నా, మేము ఎక్కడ కూడా మిమ్మల్ని విస్మరించే ప్రసక్తే ఉండదు. ఎక్కడైనా చిన్న చిన్న తడబాట్లు పొరపాట్లు జరగడం సహజం, సర్వసాధారణం. దయచేసి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం, జనసేన పార్టీ తరపున మా పార్టీల్లో, కూటమి పార్టీల్లో ఏ చిన్న చిన్న తడబాట్లు పొరపాట్లున్నా మేమందరూ మళ్ళీ సమన్వయం చేసుకొని వాటిని సరిదిద్దుకొని మీకోసమే పనిచేస్తాం. ఎక్కడ కూడా మళ్ళీ చెబుతున్నాం, జనసేన పార్టీగా వైసీపీ పార్టీ చేసినటువంటి వైఫల్యం, వైసీపీ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యం, వైసీపీ పార్టీ చేసినటువంటి దౌర్జన్యము ఏది కొనసాగించేటువంటి ప్రసక్తే ఉండదు. అన్నిటినీ వైసీపీ పార్టీ చేసినటువంటి ఏ పొరపాటు కూడా ఈ కూటమి పార్టీలు చెయ్యవు. దయచేసి ఏవైనా కూడా అటువంటి అభద్రతా భావానికి ఎవరు లోను కావద్దండి అని చెప్పి ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా.